Hey guys, welcome back to my channel Silogical Vlogs. ఇవాళ మనం వచ్చాం KPHP ఫుడ్ స్ట్రీట్ లో ఉన్న అప్సరా బాదం మిల్క్ కి. అప్సరా బాదం మిల్క్ సిన్స్ 1972 ఒక చిన్న బండిలో స్టార్ట్ అయ్యి వీళ్ళు ఇవాళ ఇంత పెద్ద బ్రాండ్గా ఎదిగారు. అప్సరా బాదం మిల్క్ ఓనర్ వచ్చేసి మన కాసిం అలీ గారు, ఇంకా ఫౌండర్ వచ్చేసి వాళ్ళ తాతగారు యూసుఫ్ అలీ. ఈ అప్సరా బాదం మిల్క్ ఎంత ఫేమస్ అంటే దీనికి చాలా ఫేక్ అవుట్లెట్స్ ఉంటాయి. మీరు ఎక్కడ చూసినా అప్సరా బాదం మిల్క్ ఫేక్ అవుట్లెట్సే కనిపిస్తుంటాయి. సో ఒరిజినల్ అవుట్లెట్ తెలుసుకోవడం ఎలాగో నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను. వీళ్ళ గ్లాస్ ఉంది కదా, వీళ్ళ గ్లాస్లో కాసిం అలీ గారి ఫాదర్ ఫోటో ఉంటుంది ఒక సైడ్, ఇంకో సైడ్ అప్సరా బాదం మిల్క్ సిన్స్ 1972 మేడ్ ఇన్ మచిలీపట్నం అని రాసి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక స్కానర్ ఉంటుంది. సో ఈ కప్ ద్వారా మీరు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో తెలుసుకోవచ్చు. ఈ కప్ కాకుండా వీళ్ళ బోర్డు మీద కూడా ఈయన ఫాదర్ గారి ఫోటో ఉంటుంది. బయట మార్కెట్లో ఇన్ని బాదం మిల్క్లు ఉండగా ఈ అప్సరా బాదం మిల్క్ ఎందుకు ఫేమస్ అయిందో తెలుసుకుందాం. సో దానికి ఒకటే ఒక కారణం, వీళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ కోవా. ఈ కోవాని తయారు చేయడానికి వీళ్ళు 9 to 10 అవర్స్ కష్టపడతారంట. సో మనం బాదం మిల్క్ ఆర్డరింగ్గానే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వీళ్ళ కప్లో కింద కోవా వేస్తారు, నెక్స్ట్ బాదం మిల్క్ వేసి మొత్తం మిక్స్ చేస్తారు మొత్తం ఈవెన్గా మిక్స్ అయిపోయాక పైన బాదం ఫ్లేక్స్ వేస్తారు. చాలా చోట్ల బాదం మిల్క్ అంటే బాదం పప్పులు వేసి ఇస్తారు, ఇక్కడ మాత్రం బాదం ఫ్లేక్స్ వేస్తారు. ఆ బాదం ఫ్లేక్స్ వల్ల ఆ క్రిస్పీ టచ్ అనేది వస్తుంది. సో బాదం ఫ్లేక్స్ వేసాక పైన సటల్ అమౌంట్ ఆఫ్ కోవా ఐస్ క్రీమ్ వేసి మనకి ఇస్తారు. సో కోవా ఐస్ క్రీమ్ తింటూ బాదం ఫ్లేక్స్ నవ్వుతూ ఈ బాదం మిల్క్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంత యూనిక్ ప్రాసెస్ ఉండడం వల్లే వేరే బాదం మిల్క్ అవుట్లెట్స్ వదిలేసి జనాలందరూ అప్సరా బాదం మిల్క్కి వస్తున్నారు. కోవా ఐస్ క్రీమ్ కానివ్వండి, కోవా కానివ్వండి, ఈ బాదం మిల్క్ కానివ్వండి, ఇవన్నీ వీళ్ళ సీక్రెట్ రెసిపీలు, వీళ్ళ ఓన్ మేకింగ్ ఇదంతా. దీనివల్ల ఈ అప్సరా బాదం మిల్క్ టేస్ట్ని ఎవరు బీట్ చేయలేకపోతున్నారు. ఎన్ని ఫేక్ అవుట్లెట్లు వచ్చినా ఒరిజినల్ అవుట్లెట్ టేస్ట్ ఒరిజినల్దే. ఈ ఒరిజినల్ బాదం మిల్క్ ఈ టేస్ట్ రావడానికి ఇదే కారణం. నేను ఇంత వర్షంలో ఇక్కడికి వచ్చినా కూడా షాప్ మొత్తం ఫుల్లీ క్రౌడెడ్ ఉంది. ఎప్పుడు ఇంతే క్రౌడ్ ఉంటుంది ఇక్కడ.
చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఈ బాదం మిల్క్ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఈ బాదం మిల్క్ని చాలా ఇష్టంగా తాగుతారు. సో వీళ్ళ అవుట్లెట్స్ మొత్తం 3 లొకేషన్స్లో ఉన్నాయి. ఒకటి మచిలీపట్నంలో, సెకండ్ది విశాఖపట్నంలో, థర్డ్ హైదరాబాద్లో. ఉన్నారు మొహమ్మద్ హసన్ అలీ అన్న. సో అన్న, ఈ షాప్కి రావాలంటే అడ్రస్ ఎలా? మన షాప్ అడ్రస్ వచ్చేసి కేపీహెచ్బి మెట్రో నుంచి ఈసేవా లేన్ అని మీరు మ్యాప్లో కొట్టుకుంటే, లేదా అప్సరా బాదం మిల్క్ సిన్స్ 1972 అని టైప్ చేస్తే మీకు గూగుల్లో డైరెక్ట్ మన షాప్ లొకేషన్ చూపించింది అన్న. కేపీహెచ్బి ఈసేవా లేన్, థర్డ్ ఫేజ్, HIG 76 షాప్ నెంబర్ వచ్చేసి మనది. ఓకేనా? అండ్ మన షాప్ది మెయిన్ లోగో గుర్తు చేయాలి అంటే మీరు ఈ లోగోని చూసుకుని రావాలన్న. బయట ఫేక్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి, ఈ లోగోని తప్పించి ఇది మీరు చూసుకుని వస్తే ఇదే ఒరిజినల్ షాప్. మన షాప్ ఉన్న ప్రతి గ్లాస్కి ఈ లోగో అనేది ఉంటుంది అన్న. అప్సరా బాదం మిల్క్ సిన్స్ 1972 అండ్ ఒక మా ఫాదర్ ఫోటో కూడా దాని మీద లోగో డిజైన్ అయి ఉంటుంది అన్న. ఇది గమనించుకుని రాగలరు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ దగ్గర బాదం మిల్క్ కాకుండా ఇంకేమేమి? మన దగ్గర వచ్చేసి కోవా బాదం మిల్క్, కాజు పిస్తా మిల్క్, కోవా ఐస్ క్రీమ్, ఈ 3 ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి అన్న. అండ్ గులాబ్ జామున్ కూడా వీకెండ్స్లో అవైలబుల్గా ఉంటుంది అన్న. స్పెషల్ గులాబ్ జామున్ ఉంటుంది మన దగ్గర, వీకెండ్స్లోనే ఉంటుంది అది కేవలం మాత్రం. ఓకే అన్న. ప్రమోషన్ అని కాదు కానీ అన్న, టేస్ట్ నిజంగా చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ అన్న. ఇలాంటి రివ్యూస్ ఉన్న ప్రతిసారి మాకు పొద్దు నుంచి లేచి కష్టపడిన ప్రతి కష్టం కూడా ఒక్కసారికి స్ట్రెస్ రిలీఫ్గా అనిపించింది. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి కష్టపడేది ఎవరైనా మనీ కోసమే. బట్ ఈవెన్ లాస్ట్లో వచ్చేసరికి కస్టమర్స్ వచ్చి ఇలా గుడ్ రివ్యూస్ చెప్పడం వల్ల, అన్న ఇలా చాలా బాగుందన్న, చాలా బయట తాగి బాగోలేక మీ దగ్గర వచ్చిన తాగిన తర్వాత చాలా బాగుందని అనిపించగానే మాకు అదేదో తెలియని ఒక మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ లాగా. ఎవరైనా ఇప్పుడు అన్నగా యూట్యూబ్ చేస్తాడు అన్న, రీల్ బాగుంది, రీచ్ వచ్చిందంటే కొన్ని కామెంట్స్ వస్తాయి, గుడ్ కామెంట్స్, ఎలా గుడ్ వీడియో బ్రో, కీప్ ఇట్ ఆన్, రాకింగ్ గో అని అలా వస్తుంటాయి కదా, గోయింగ్ ఆన్ అని. సో వాళ్ళకి ఎలా అయితే బూస్టప్ ఉంటుందో మాకు ఇలా కస్టమర్స్ డైరెక్ట్ ఫేస్ మీద చెప్పడం కానీ, గూగుల్లో రివ్యూ ఇవ్వడం కానీ, అవి చూస్తుంటే మాకు కూడా ఒక సెల్ఫ్ మోటివేటివ్గా ఇంకా కస్టమర్కి ఇంకా మంచి క్వాలిటీ అందించాలని అని మేము కోరుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.